अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति वन्देऽहं श्रीयुतापदकमलं श्रीगुरुवैष्णवंश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगणा विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये काञ्चकल्पतरुभ्यश्च सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नश्चप्रायेषु भद्रेषु नित्यं भगवत्सेवया भागवतमश्नुते भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमदाय कृष्णाय कृष्णचैतन्य नामिने गौरविषे नमः। नमः गजनाभाय नमः गजमालिने नमः गजनेत्राय नमस्ते गजाग्रे नमो ब्रह्मण्याय गोब्राह्मणाय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो गदाय कृष्णप्रश्नाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी आस्तिकारिणे जय श्री चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। यत्कृपा तमाहं वन्दे परमानन्दमाधवं हरे कृष्ण कृष्ण हरे हरे राम राम। हरे कृष्ण प्रभु माता जी सलाम नरमा नाम प्रभु जी।
ప్రభుజీ ఈ రోజు నేను వింటాను ప్రభుజీ. సో నా నేమ్ లిస్ట్ లో వద్దు. నేను ఈ రోజు వింటాను ప్రభుజీ. నేనేం లిస్ట్ లో పెట్టద్దు, చదివే లిస్ట్ లో. సో కొంచెం అందరి పేర్లు వచ్చినట్టున్నామా, ఎవరి పేరు మిస్ అయితే యాడ్ చేసుకున్నాము. సో ఎక్కడున్నాం మనం? 2వ స్కందము 9వ అధ్యాయము 35 మళ్ళీ మొదలు పెట్టుకుందాం అనుకున్నామమ్మా. 35, 33, 34 చేసుకున్నాము. చాతుర్శ్లోకాల్లో 2 శ్లోకాలు చదువుకున్నాం. 35, 36 ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం. అలాగేనమ్మా, శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో 36 పెద్దది ఉంది. 36 పెద్దది ఉంది. ఓకే అమ్మా. హంతి భూతాని భూతేషు చేష్వాను ప్రవిష్టాని తదా తేషున తేష్వహం యథా అంటే వలే వలే, మహంతి అంటే విశ్వపు, భూతాని అంటే మూలతత్వములు పదార్థములు, భూతేషు ఉచ్చేవచేషు అంటే సూక్ష్మమునందు బ్రహ్మాండమునందు అను పిదప ప్రతిష్టాని ప్రవేశించి అప్రతిష్టాని ప్రవేశింపక తదా అట్లే తేషు వానిలో నతేషు వాని యందు లేను అహం నేను. బ్రహ్మదేవ విశ్వపు మూలతత్వములు బ్రహ్మాండమును ప్రవేశించి ఓకే ప్రవేశింపకను ఉండునట్లుగా ప్రవేశింపక ఉండనట్లు నేనును సృజింపబడిన సమస్తమునందును నిలిచియుందును. ఓకే, అదే సమయం సమస్తమునకు బాహ్యముగాను స్థితిని కలిగి ఉందినని ఎరుగుము. పృథ్వీ జలము భాష్యము, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము, పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశమునుడు భౌతిక సృష్టికి చెందిన మహాభూతములు అన్నియును సముద్రములు పర్వతములు జలచరములు వృక్షములు సరీసృపములు పక్షులు జంతువులు మానవులు దేవతలు భౌతికంగా వ్యక్తమైన ప్రతి ఒక్కరూ అనేది సమస్త వ్యక్తాంశముల దేహమునందు ప్రవేశించింది. అదే సమయమున అవి భిన్నముగా స్థితి అయి ఉండును. అంటే పంచభూతాలు అందరిలోనే ఉన్నాయి, కానీ బయట కూడా ఉన్నాయి. ఓకే, చైతన్యము వికాసము నొందిన స్థితి యందు మానవుడు దైహిక విజ్ఞాన శాస్త్రము మరియు భౌతిక విజ్ఞాన శాస్త్రము రెండిటిని అధ్యయనం చేయగలిగినను వాని మూల సిద్ధాంతములు భౌతికాంశములే కానీ వేరియను కాదు. సో కొంచెం అర్థమవుతుంది కదమ్మా. అంటే ప్రతిదీ బయట ఉంది, లోపల ఉంది. సో పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి, కానీ పంచభూతాలు ఒక్కొక్కటి వాటంతటా అవి కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి ఎవరు చదువుతారమ్మా? నెక్స్ట్ అక్క చదువుతారా? అక్క చదువుతానమ్మా. ఇది 35 చదవనా? 35 నేను ఎక్కడి దాకా చదివాను అక్కడి నుంచి. వాని మూల సిద్ధాంతం భౌతికాంశములే కానీ వేరియును కాదు. మానవుని దేహము దగ్గర నుంచి చదవాలి. ఐడెంటిఫై చేయలేకపోతే నేను ముందుకు వెళ్ళిపోతున్నా. దేహము, పర్వత దేహము, బ్రహ్మదేవునితో సహా దేవతల దేహములు అన్నీయును పృథ్వీ జలము అని అవే మూలకములను కలిగి ఉండును. కానీ ఆది మూలకములు అన్న అవన్నీ కూడా ఆది మూలకాలు. సరే, జలము ఆది మూలక, ఆది అవే మూలకములు కలిగి ఉండును. కానీ అదే సమయం ఆ పంచభూతములు దేహమునకు పరముగా ఉన్నవి. అవే మూలకాలు ఉన్నాయి, కానీ వాటి నుంచి పరముగా ఉన్నవి. ఐడెంటిఫై చేసావాక? తెలిసింది.
అక్కడ నుంచి చదవకండి అక్కడ. అవి అవి తొలుత సృజింపబడి ఉన్నందున దేహ నిర్మాణమునందు తదుపరి ప్రవేశించినవి. కానీ 2 పరిస్థితుల యందును అవి బ్రహ్మాండమున చున్నవి మరియు ప్రవేశింపక ఉన్నవి. అదే రీతిగా శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులతో, అంటే అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, బ్రహ్మాండమందలి ప్రతిదాని యందును స్థితిని కలిగి ఉన్నాడు. మరియు అదే సమయమున పూర్వము వివరించినట్లు ప్రతిదానికి బాహ్యముగా భగవద్రాజ్యమున, అంటే వైకుంఠమున నెలకొని ఉన్నాడు. ఈ విషయమున బ్రహ్మ సంహిత 5.37 యందు చక్కగా తెలుపబడి ఉన్నది. దివ్యమగు అస్తిత్వము, జ్ఞానము, ఆనందములను కూడిన అంతరంగిక శక్తి విస్తారము ద్వారా స్వీయ రూపమునందు విస్తరణలందు రమించు ఆది పురుషుడైన గోవిందుని నేను భజింతును. ఏకకాలమున అతడు సృష్టి అందలి ప్రతి కణమునందును ప్రవేశించును. ఆ దేవదేవుని స్వాంసల ఈ విస్తారము సైతము అదే బ్రహ్మ సంహిత 5.35 యందు ఇట్లు వివరింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవడు తన ఒకానొక అంశంచే ప్రతి విశ్వమునందును ప్రతి కణమునందును ప్రవేశించి ఆ విధముగా భౌతిక సృష్టి అంతటను తన అనంత శక్తిని అపరిమితముగా ప్రకటన కావించునో అట్టి ఆదిదేవుడు గోవిందుని నేను అర్చింతును. పరబ్రహ్మము ఆ విధముగా సర్వవ్యాపకుడై ఉన్నాడని నిరాకారవాదులు ఊహింపగలుగుదురు లేదా ధారణ చేయగలుగుదురు. కనుకనే అతడు రూపమును కలిగి ఉండడి అవకాశము లేదని వారు తీర్మానించురు. ఆ దేవదేవునికి సంబంధించిన దివ్య జ్ఞాన రహస్యము ఇచ్చటనే ఉన్నది. ఆ రహస్యమే దివ్యమగు భగవత్ ప్రేమ. అట్టి దివ్య ప్రేమచే ఉత్తేజితుడైన వాడు కణకణమునందును స్థావర జంగమునందును శ్రీకృష్ణ భగవాన్ని ఎటువంటి కష్టము లేకుండా గాంచగలడు. అదే సమయమున అతడు ఆ దేవదేవుడు నిత్య పార్షాదులతో అనగా వారును అతని దివ్య అస్థిత విస్తరణలే నిత్య లీలల యందును రమించుచు స్వధామమగు గోలోకమున ఉన్నట్లుగా గాంచగలడు. శ్రీకృష్ణునిచే ఆది యందు ఉనకబడినట్లు సరహస్యం తదంగం చ. ఈ దృష్టియే ఆధ్యాత్మిక జ్ఞానమునందలి నిజ రహస్యమే ఉన్నది. ఈ రహస్యమే భగవద్ విజ్ఞానము నందు పరమ రహస్య భాగమై ఉన్నది. మేధాపరమకు కసరత్తులొచ్చే దానిని కనుగొనుట మనోకల్పనా పరులకు అసాధ్యమైన విషయం. బ్రహ్మదేవుడు తన రచనయకు బ్రహ్మ సంహిత 5.38 యందు ఉపదేశించి ఉన్నట్టి విధానము ద్వారానే ఆ రహస్యము విదితం కాగలదు. ఆ విధానము ఇట్లున్నది. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారమ్మా? ఇందిరా మాతాజీ చదువుతారమ్మా? చదువుతానండి. హరే కృష్ణ. ప్రేమాంజనమును కనులకు పూసుకొనిన వివిధ భక్తులు తమ హృదయములందు సర్వదా ఎవ్వానిని దర్శింతురో అట్టి ఆదిదేవుడగు గోవిందుని నేను భజింతును. ఆది పురుషుడగు ఆ గోవిందుడు సమస్త దివ్య గుణములను కూడియున్న శ్యామసుందరుడై ఉన్నాడు. కనుకనే ప్రతి కణమునందును నిలిచి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు శుష్క కల్పనా పరులకు దర్శనీయుడు కాబోడు. కానీ భగవత్ ప్రేమాంజనం పూయబడిన కారణమున వివిధ భక్తుల నయనముల ఎదుట మాత్రము ఆ రహస్యపు ముడి వీడగలదు. అట్టి కృష్ణ ప్రేమ కేవలము దివ్యమగు ప్రేమయుత సేవాభ్యాసము ద్వారానే ప్రాప్తము కాగలదు. భక్తుల దృష్టి సామాన్యమైనది కాదు. భక్తి యోగ విధానముచే అది పవిత్రమై ఉండును. అనగా విశ్వమునందలి మూల పదార్థములు బాహ్యాంతరములలో నిలిచి ఉన్నట్లుగా శ్రీకృష్ణ భగవానుని నామము, గుణము, లీలలు, పరివారాదులు శాస్త్రములందు వర్ణింపబడినట్లుగా లేదా భౌతిక విశ్వమునకు అనంత దూరంలో వైకుంఠ లోకములందు నిర్వహింపబడినట్లుగా భక్తుని హృదయమునందు నిజముగా దూరదర్శిని అందువలే గోచరించగలవు. బహుదూరమున జరిగడి విషయములను మనుజుడు దూరదర్శిని ద్వారా భౌతిక విజ్ఞాన శాస్త్రము గాంచుచునే ఉన్నను అల్పజ్ఞుడగు వాడు దానిని అవగతము చేసుకొనజాలడు. వాస్తవమునకు ఆధ్యాత్మికంగా వికాసమునొందిన వ్యక్తి
భగవద్ధామం యొక్క దూరదర్శిని సదా హృదయమునందే నిలుపుకొనగలిగి ఉండును. దేవదేవుడకు శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానం యొక్క రహస్యం ఇదియే. హరే కృష్ణ. చదువుతామా? నేను చదవనా ప్రభు? మాతాజీ చదవండి. నారదుడు ద్రోపరిచినట్లుగా ముక్తిన్ దదాతి కర్షిత్వ నా భక్తి యోగం. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరికి భవబంధం ముక్తి నొసగునేమో గాని భగవత్ ప్రేమ మాత్రము అతి అరుదుగా వసుకుచుండును. దివ్యమగు భక్తియుత సేవ ఎంతటి అద్భుతమైనదనగా కార్యము యోగ్యుడగు భక్తుని సదాపరమైన కార్యములందే ఎటువంటి విక్షేపము లేకుండా లగ్నము కావించి ఉండును. ఆ విధముగా భక్తుని హృదయమందు వృద్ధి చెందుడి భగవత్ ప్రేమ ఒక గొప్ప రహస్యమై ఉన్నది. తాను సదా శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందు లీనమై ఉన్న కారణమున తన కోరికలు తీరిపోవట అన్నది ఎన్నడనూ లేదనియు, మరియు శ్రీకృష్ణుని దివ్యమగు సేవాభిలాష తప్ప ఇతరమగు కోరిక వేరేదీనూ తన హృదయంలో లేదనియు బ్రహ్మదేవుడు పూర్వం ఒకసారి నారదునికి తెలిపాను. భక్తి యోగ విధానమునందరి సౌందర్యము కృష్ణ భగవాను కోరిక అమోఘమైనట్లే దివ్య సేవా పరమలకు భక్తుల కోరికలు సైతము అచ్యుతమై అమోఘమై ఉన్నవి. స్పర్శవేది శక్తిని ఎరుగుట పరమ కష్టతరమైనట్లుగా భక్తి యోగ మర్మపు జ్ఞానము లేకుండా దీన్ని నెరుగుట సామాన్యునకు పరమ కఠినమై ఉన్నది. స్పర్శవేది అతి దుర్లభంగా లభ్యమగునట్టిది. విశుద్ధ భగవద్భక్తుడు కూడా అతి దుర్లభంగా గోచరించుచుండును. కోట్లాది ముక్త పురుషుల యందును అతడు అరుదుగా కానబడును. కోటిశ్వసి మహాముని జ్ఞాన విధానము ద్వారా సాధింపబడి అన్ని విధములకు సిద్ధుల కన్నను భక్తియోగ సిద్ధి అత్యున్నతము పరమ రహస్యము అయి ఉన్నది. యోగ విధానము ద్వారా లభ్యమయ్యేది అష్టసిద్ధుల కన్నను అది అత్యంత రహస్య విషయమై ఉన్నది. కనుకనే భగవద్గీత 18వ అధ్యాయం 64వ శ్లోకము యందు శ్రీకృష్ణ భగవానుడు ఈ భక్తి యోగము గూర్చి అర్జునునికి ఈ విధముగా ఉపదేశించి ఉన్నాడు. హరే కృష్ణ. చదువుతామమ్మా? చదువుతాను. సర్వగుహ్య తమం భూయ శృణుమే పరమం వచః. గీతయందలి పరమ రహస్యోపదేశములను కూర్చి తిరిగి నా నుండి ఆలకింపుము. ఇదే విషయము బ్రహ్మదేవుని ద్వారా నారదునికి ఈ క్రింది వాక్యములలో ధ్రువపరపబడినది. ఇదం భాగవతం నామ ఎన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేదిత్వి పులీకురుహు. బ్రహ్మదేవుడు నారదునితో ఇట్లు పలికెను. శ్రీమద్ భాగవతమును గూర్చి నేనేది పలికి ఉంటినో అది అంతయు శ్రీకృష్ణ భగవానునిచే నాకు వివరింపబడినది. దివ్యమగు ప్రేమపూర్వక సేవ ద్వారా పరమ గోప్యమగు భక్తి యోగమును జనులు సులభముగా అవగతము చేసుకొనున్నట్లు ఈ విషయములను నీవు విస్తారపరుపుమని నేను ఉపదేశించుచున్నాను. భక్తి యోగ మర్మము బ్రహ్మదేవునకు స్వయముగా శ్రీకృష్ణుని ద్వారానే వెల్లడి అయినదని మనము ఇచ్చట గుర్తింపవలసి ఉన్నది. బ్రహ్మదేవుడు ఆ రహస్యమును నారదునకు వివరించెను. నారదుడు దానిని వ్యాసునకు వివరించెను. వ్యాసుడు దానిని సుఖదేవ గోస్వామికి వివరించెను. అదే జ్ఞానము విశుద్ధ గురు శిష్య పరంపరలో అరుదించుచున్నది. మనుజుడు దివ్యమగు గురు శిష్య పరంపరలో జ్ఞానమును పొందగలిగినంతటి భాగ్యవంతుడైనచో శ్రీకృష్ణ భగవానుని మర్మమును అతని సర్వావతారమగు శ్రీమద్ భాగవత మర్మమును అవగతము చేసుకునే అవకాశమును తప్పక పొందును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇదే భగవంతుడు అన్నిట్లోనే ఉన్నారు. భగవంతుని అంశం అన్నిట్లోనే ఉంది, కానీ భగవంతునిగా కూడా ఎగ్జిస్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చిందే ఆ వేదాంతం. మనలోని దేవుడు ఉన్నాడు, దేవుడు మనం ఒకటే అన్నది అది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. అవ్వగలం అంత మాత్రాన మనం భగవంతుని అయిపోము అని చెప్పుకొస్తుంది. నెక్స్ట్ 36 పరమ సత్యమును అంటే భగవానుని అన్వేషించు జిజ్ఞాసవు సర్వత్ర ప్రత్యక్షమగును మరియు పరోక్షముగను దాని కొరక నిక్కముగా ఈ అంశము వరకు అన్వేషణ కావించును. భాష్యము. ముందరి శ్లోకమున వివరించబడినట్లుగా భక్తి యోగ మర్మమును
విశదపరచుటయే సమస్త విచారణల చరమస్థితి లేదా జిజ్ఞాసపు యొక్క అత్యున్నత లక్ష్యము అయి ఉన్నది. ప్రతి ఒక్కరూ కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, రాజయోగము, భక్తి యోగాది వివిధ మార్గములలో ఆత్మానుభవమునకై అన్వేషించుచున్నారు. ఆత్మానుభవమందు నెలకొనుట చైతన్యము వికసించియున్న ప్రతి జీవుని బాధ్యత అయి ఉన్నది. చైతన్యము వికసించిన వాడు నిక్కముగా సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ధార్మిక, నైతిక రంగంలో మరియు వాటి వివిధ శాఖలలో ఆత్మకు, జగత్తుకు, జీవిత సమస్యలకు సంబంధించిన రహస్యమును గూర్చి విచారణలు కావించును. కానీ అట్టి సమస్త విచారణల లక్ష్యం ఇచ్చట వివరించబడినది. హరే కృష్ణ. నెక్స్ట్ శ్రీషమాత చదువుతున్నారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక పారాగ్రాఫ్ ఏనా? ఒక పారాగ్రాఫ్ చదవండి. మీరు మధ్య కావాలంటే, ఎందుకంటే పారాగ్రాఫ్ చాలా పెద్దది ఉంది. ఓకే ఓకే. జీవితమును గూర్చిన ఈ విచారణతోనే వేదాంత సూత్ర తత్వము ఆరంభమగుచున్నది. ఇక శ్రీమద్ భాగవతము ఈ అంశము వరకు గల అట్టి విచారణలన్నిటికీ సమస్త విచారణ మర్మము సమాధానం ఒసగుచున్నది. బ్రహ్మదేవుడు భగవానుని ద్వారా పూర్ణముగా విద్యావంతుడు కాగోరెను. అహమేవ అనడి శ్లోకము నుండి ఏతావదేవ అనడి ఈ శ్లోకము వరకు గల 4 సారాంశ రూప శ్లోకములలో ముగిసేడి సమాధానమును భగవానుడు ఇచ్చట ఒసగినాడు. ఇదియే సమస్త ఆత్మానుభవ విధానమునకు అంతమై ఉన్నది. జీవిత చరమ లక్ష్యము విష్ణువేనని పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు జనులు ఎరుగుకుందురు. అంధకార మందలి తేజోమయ బింబముచే వారు భ్రాంతులొకటియే అందులకు కారణము. పట్టు తప్పిన ఇంద్రియముల కారణమున ప్రతి ఒక్కరూ భౌతిక అస్తిత్వపు అంధకార ప్రాంతములోనికే ప్రవేశించుచున్నారు. సమస్త భౌతిక అస్తిత్వము ఇంద్రియ భోగము, ముఖ్యముగా కామవాంఛపై ఆధారపడిన కోరికలు కారణముననే ఉద్భవించినవి. దాని ఫలితమేమనగా జ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినను జీవుల సమస్త కర్మల చివరి లక్ష్యము ఇంద్రియ భోగమే అగుచున్నది. జీవిత నిజ లక్ష్యము ఇచ్చట తెలుపబడుచున్నది. ఓకేనా ప్రభుజీ? ఓకే. భక్తి యోగ శాస్త్రమందు నిష్ణాతుడైనట్టి ప్రామాణిక గురువుని లేదా భాగవత జీవితము గడుపుతున్న మహాత్ముని విచారించుట ద్వారా ప్రతి ఒక్కరూ దానిని నెరుగవలెను. ప్రతి ఒక్కరూ వివిధములగు శాస్త్ర విచారణలలో మునిగి ఉన్నారు. కానీ శ్రీమద్ భాగవతము అన్ని విధములగు ఆత్మానుభవ సాధకులకు సమాధానము లొసగుచున్నది. జీవితపు ఈ చరమ లక్ష్యము కఠోర పరిశ్రమ లేదా నిరంతర యత్నము లేనిదే అన్వేషింపబడజాలదు. అటువంటి శ్రద్ధాపూర్వక విచారణను కావించుటకు అలవాటు పడిన వాడు బ్రహ్మదేవుని పరంపరలో ఉన్న గురువునే విచారించవలెను. ఆ మార్గదర్శనమే ఇచ్చట వసగబడినది. దేవదేవుడగు శ్రీకృష్ణునిచే రహస్యము బ్రహ్మదేవునికి వెల్లడి చేయబడి ఉన్నది. కావున ఆత్మానుభవమునకు సంబంధించిన సమస్త విచారణల రహస్యములను ప్రత్యక్షముగా భగవత్ ప్రతినిధి అయిన వాడును, ఆ గురు శిష్య పరంపరలో ఉన్నవాడును అగు గురువు ఎదుటనే వినతి చేయవలెను. శాస్త్రముల నుండి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణము ద్వారా అట్టి గురువు సమస్తమును విశదపరచగలడు. శాస్త్ర పరిశీలనము కావించుటకు ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్యమును కలిగి ఉన్నప్పటికీ గురువు యొక్క మార్గదర్శనము మాత్రము తప్పక అవసరమై ఉన్నది. ఆ నిర్దేశమే ఈ శ్లోకమునందు వసగబడినది. ప్రామాణిక గురువు భగవానుని పరమ ఆంతరంగిక ప్రతినిధి అయి ఉన్నాడు. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాను నుండి మార్గదర్శకత్వమును ఏ భావమును గ్రహించనో అదే విధముగా ప్రతి ఒక్కడు ప్రామాణిక గురువు నుండి మార్గదర్శకత్వమును పొందవలెను. అట్టి ప్రామాణిక గురు శిష్య పరంపర ఉందన్న గురువెన్నడును తాను భగవానుడనని ప్రకటించడు. తన వ్యక్తిగతానుభవమున భగవానుని ఇతరులకు వసగగలడని భావనలో అట్టి గురువు ఆ దేవదేవుని కన్నును ఘనుడై అయినప్పటికీ అతడట్లు ప్రకటింపడు. భగవానుడు కేవలము విద్యచే గాని లేదా చక్కని మేధస్సుచే గాని లభ్యము కాడు. కానీ ప్రామాణిక గురువు మధ్యమున శ్రద్ధావంతుడగు శిష్యునకు
అతడు నిక్కముగా లభ్యమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. మాయ గారు చదువుతారండి, విన్నారా? చదువుతున్నానండి. చదవండి. ఈ విషయమున ప్రామాణిక శాస్త్రములు ప్రత్యక్షముగా నిర్దేశము నొసగి ఉన్నవి. కానీ మోహితులకు జీవులు అంధకారమందలి తేజోమయ ప్రతిబింబముచే అందులైన కారణమున శాస్త్రములందలి సత్యమును కనుగొనలేకున్నారు. ఉదాహరణకు భగవద్గీత యందు నిర్దేశమంతయు శ్రీకృష్ణ భగవాని వైపునకే లక్షింపబడి ఉన్నది. కానీ బ్రహ్మదేవుని లేదా ప్రత్యక్ష శ్రోతయు అర్జునుని పరంపరలోనున్న ప్రామాణిక గురువు లేని కారణమున తమ చిత్తచాంచల్యమును సంతృప్తి పరుచుకొనగోరు పలువురు ప్రామాణికుల ద్వారా దానికి వివిధ సంతృప్తి పరచుకొనగోరు పలువురు అప్రమాణికుల ద్వారా దానికి వివిధ కువాఖ్యానములు వెలువడి ఉన్నవి. ఆధ్యాత్మిక ఆకాశమున్న పరమ తేజోమయ నక్షత్రములలో భగవద్గీత ఒకానొకటి అని నిస్సందేహముగా అంగీకరింపబడినను ఆ జ్ఞాన గ్రంథము యొక్క వ్యాఖ్యానము ఎంతగా వక్రీకరించబడిననగా దాని ప్రతి విద్యార్థియు భౌతిక ప్రతిబింబములు అదే అంధకారమున ఇంకనూ నిలిచియున్నాడు. అట్టి విద్యార్థులు భగవద్గీత ద్వారా ఏమాత్రము జ్ఞాన వికాసము నొందజాలరు. శ్రీమద్ భాగవతము నందలి 4 ప్రధాన శ్లోకములలో వసగబడిన ఉపదేశమే భగవద్గీత యందున వసగబడినది. కానీ అప్రమాణిక జనుల తప్పుడు వ్యాఖ్యానముల కారణమున మనుజుడు చరమ సారాంశమును చేరజాలకున్నాడు. భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకము యందు ఈ క్రింది విషయము స్పష్టముగా తెలుపబడినది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. శ్రీకృష్ణుడు సమస్త జీవుల హృదయములందు పరమాత్మని రూపమున వసించియుండి తన బాహ్య శక్తి ద్వారా భౌతిక జగమును నియమించుచుండును. అనగా ఆ దేవదేవుడు పరమ నియామకుడనియు జీవులు అతనిచే నియమింపబడువారనియు స్పష్టముగా తెలుపబడినది. అదే భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ఈ క్రింది విధముగా ఆదేశము నొసగుచున్నాడు. మన్మన మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. శ్రీకృష్ణ భగవాని నిర్దేశం ఏమనగా ప్రతి ఒక్కడు భగవత్ తత్పరుడు, కృష్ణ భక్తుడు, కృష్ణుని అర్చించువాడు అయి దేవదేవుడగు తనకే వందనములను నొసగవలెను. ఈ భగవద్గీత శ్లోకము ద్వారా ఇది సృష్టమగుచున్నది. ఆ విధముగా నొనరించుట ద్వారా భక్తుడు నిస్సందేహముగా భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ. చదువుతారా? చదువుతున్నాను. ప్రతి ఒక్కడును భగవానుని పూర్ణదేహం యొక్క అంశగా పనిచేయునట్లు మానవ సమాజమునందు వేదపరమగు సాంఘిక నిర్మాణము రచింపబడినది. ఈ విషయమే పరోక్షముగా తెలుపబడి ఉన్నది. మేధా వివర్గపు జనులు అంటే బ్రాహ్మణులు భగవానుని ముఖమునందు నిలిచి ఉన్నారు. పాలనా వర్గపు జనులు అంటే క్షత్రియులు భగవానుని బాహువులపై నిలిచి ఉన్నారు. వ్యాపారపు వర్గపు జనులు అనగా వైశ్యులు భగవానుని కటి ప్రదేశమున నిలిచి ఉన్నారు. శ్రామిక వర్గము వారు అనగా శూద్రులు భగవానుని పాదముల యందు స్థితిని కలిగి ఉన్నారు. అనగా సంపూర్ణ సాంఘిక నిర్మాణము భగవానుని దేహమే అయి ఉన్నది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది వివిధ దేహ భాగములు భగవానుని పూర్ణ దేహమును కలిసికట్టుగా సేవించుటకై ఉద్దేశింపబడి ఉన్నవి. లేని ఎడల
ఏకత్వపు పరమ చైతన్యముతో సమన్వితమగుటకు ఆ భాగములు యోగ్యములు కాజాలము. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానునికి సర్వులు వనర్చడి సమన్విత సేవ ద్వారానే విశ్వ చైతన్యము వాస్తవముగా సాధింపబడును. కేవలము అది ఒక్కటే పరిపూర్ణత్వమును నిశ్చయముగా కూర్చగలదు. కనుకనే గొప్ప శాస్త్రజ్ఞులు, గొప్ప తత్వవేత్తలు, గొప్ప మనోకల్పనాపరులు, గొప్ప రాజకీయవేత్తలు, గొప్ప పారిశ్రామికవేత్తలు, గొప్ప సంఘ సంస్కర్తలు సైతము భౌతిక జగత్తు యొక్క అశాంతియుత సమాజమునకు ఎటువంటి ఊరటను కలిగించజాలరు. శ్రీమద్ భాగవతమునందలి ఈ శ్లోకమునందు తెలుపబడిన విజయ రహస్యమును అంటే భక్తి యోగ మర్మమును ప్రతి ఒక్కరూ ఎరుగవలనడి విషయము. వారు ఎరుగకపోవటయే అందులకు కారణము. భగవద్గీత 7వ అధ్యాయము 15వ శ్లోకమునందు ఈ క్రింద విధముగా తెలుపబడినది. చదవమంటారండి? తర్వాత నెక్స్ట్ చదువుతామమ్మా. శారదామాత చదువుతారమ్మా. శారదా స్వరూపనేని గారు చదువుతానండి. చదవండి. మానవ సమాజం మానవ సమాజమునందలి నామమాత్ర నేతలు భక్తి యోగము యొక్క ఈ మహాజ్ఞానమును ఎరుగని వారై భగవానుని బాహ్య శక్తిచే భ్రమకు గురి అయి అల్పమగు ఇంద్రియ భోగ కర్మల ఎందే సదా నెలకొని ఉండేటి కారణమున శ్రీకృష్ణ భగవానుని పరమ శ్రేష్టత్వమునకు ఎదురు తిరుగువారై ఉన్నారు. మూర్ఖులు, దుర్మార్గులు, నరాధములు అయిన కారణమున వారు అతనికి శరణుజొచ్చుటకు అంగీకరింపరు. అట్టి శ్రద్ధారహితులకు పాషండులు భౌతిక దృష్టిలో గొప్ప విద్యావంతులైనప్పటికీ వాస్తవమునకు గొప్ప మూర్ఖులే అయి ఉన్నారు. ప్రకృతి ప్రభావమున వారి నామమాత్ర జ్ఞానము శూన్యమగుటయే అందులకు కారణము. అనగా ప్రస్తుత పరిస్థితుల యందలి సమస్త జ్ఞాన పురోగతి ఇంద్రియ భోగము కొరకై పరస్పరము కలహించు సునక మార్జాలములచే వ్యర్థమగుచున్నది. విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము, కళలు, జాతీయత, ఆర్థికాభివృద్ధి, ధర్మము, మహత్కార్యములు మొదలగు వాని యందలి ఆర్జిత జ్ఞానము శవము కొరకు శస్త్రముల వలె వ్యర్థపరుచబడుచున్నవి. మృతదేహపు శవపేటికను వస్త్రముతో కప్పుటచే అమాయక జనుల నుండి మెప్పును పొందుట తప్ప వేరొక్క ప్రయోజనము లేదు. కనుకనే శ్రీమద్ భాగవతము మరలా తెలుపునదేమనగా భక్తి యోగ స్థితిని సాధించినప్పుడు మానవ సమాజమునందలి కర్మలన్నీయును కేవలము పూర్ణ వైఫల్యములుగానే భావింపబడును. కావుననే ఈ క్రింది విధముగా తెలుపబడినది. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? చదవని వాళ్ళు? సరే, మనం మొదటి నుంచి వెళ్ళిపోదాం. అయితే 5.5 అధ్యాయం భాగవతము 5వ స్కందం 5వ చాప్టర్ 5వ శ్లోకం చెప్తున్నారు. ఆత్మానుభవమును గూర్చి విచారణ కావించుట పట్ల మనుషుడు ఉపేక్ష వహించినంత వరకు భౌతిక కర్మలన్నీయును వివిధ రకముల ప్రాభవములే అయి ఉన్నవి. అట్టి అవాంఛిత లాభరహిత కర్మలచే మానవ జీవిత లక్ష్యము పూర్ణము కాకపోవటయే అందులకు కారణము. మానవ దేహ కార్యము భౌతిక బంధం నుంచి ముక్తిబడియటయే. కానీ మనుషుడు భౌతిక కర్మలు ఎందుకు పూర్ణముగా లగ్నమైనంత కాలము అతని మనస్సు భౌతికత్వపు సుడిగుండములో విహ్వలత చెందును. ఆ విధముగా అతడు జన్మాంతరములుగా భౌతిక దేహములందు బుద్ధుడై ఉండును. ఆత్మానుభవం గురించి విచారణ లేకపోతే జన్మంతా వేస్తే. అలా ఎప్పుడైతే ఆ విచారణ లేదో భౌతిక బంధంతో ముడిపడి జన్మ జన్మలు ఆ సుడిగుండంలో చిక్కుబడి ఉంటున్నాము చెప్పొస్తున్నారు. మళ్ళీ మనకు 5వ స్కందంలో వస్తుంది. అదే ఋషభదేవుని నీతులంతా మాట 5వ స్కందం అంటే ఋషభదేవుని ఉపదేశం. నెక్స్ట్ చదువుతారా అక్క?
వివిధములకు భౌతిక యాతనలను అనుభవించుటకు వివిధ రకములకు దేహములను మనస్సే తయారు చేయుచున్నది. కనుక మనస్సు కామ్యకర్మల యందు లగ్నమై ఉన్నంత వరకు అది అజ్ఞానమున ఉన్నట్టుగా అవగతము చేసుకొనవలెను. కనుక పరమపురుషుడగు వాసుదేవుని ఎడ దివ్యమగు ప్రేమను వృద్ధిపరచుకొనంత వరకు జీవుడు వివిధ దేహములందు మరలా తప్పక భౌతిక సంబంధమునకు గురియగును. పరమపురుషుడకు వాసుదేవుని దివ్యనామము, గుణము, రూపము, కర్మలయందు సంలగ్నము చెందుట అనగా మనోవృత్తిని భౌతికత్వము నుండి పూర్ణ జ్ఞానమునకు మార్చుటయని భావము. అది మనుజుని పూర్ణానుభవ పదమునకు నడిపి భౌతిక సంపర్క బంధము నుండి మరియు వివిధ భౌతిక దేహములందు బందీ ఒకటి నుండి అతనిని విడుదల కావించును. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తి యోగ నియమములు అనగా భగవానుడి భక్తియుత సేవ అన్ని పరిస్థితులందు ఉత్తమైనవిగా ఉన్నవని భావనతో సర్వత్రా సర్వదా అనే పదములకు శ్రీలజీవ గోస్వామి భాష్యం నొసగిది. అనగా భక్తి యోగము అన్ని ప్రామాణిక శాస్త్రములందును ఉపదేశింపబడినది. ప్రామాణికులు అందరి చేతను అది నిర్వహింపబడినది. అన్ని ప్రదేశములందును అది ముఖ్యమైనది. సమస్త కార్యకారణములందును అది ఉపయోగపడినట్టుది. ప్రామాణిక శాస్త్రములకు సంబంధించినంత వరకు ఆయన స్కంద పురాణం నుండి బ్రహ్మ నారదుల వృత్తాంతము ఇట్లు ఉదహరించింది. అంధకారమును ప్రమాదభరితమును వారితో పాటు జన్మ మృత్యువులు మరియు వివిధ క్లేశములు కూడి ఉన్నది గాను అవు భౌతిక జగమున గొప్ప చిక్కు నుండి బయటపడుటకు ఏకైక మార్గము వాసుదేవుని ప్రేమయుత దివ్య సేవను అంగీకరించుటే. అన్ని వర్గమ తత్వవేత్తలచే ఇది ఆమోదించబడింది. పద్మపురాణము, స్కంద పురాణము, లింగ పురాణము అనేది త్రిపురాణములందును గోచరించడి ఒక శ్లోకమును సైతము శ్రీలజీవ గోస్వామి ఉదహరించి ఉండిరి. అది ఈ విధంగా కలదు. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ చదువుతారమ్మా. అమ్మా మ్యూట్ లో ఉన్నారు. సర్వ ప్రామాణిక శాస్త్రములను సునిశ్చితముగా పరిశీలించి మరలా వానిని విమర్శన సల్పుట ద్వారా ఇప్పుడు నిర్ణయించినదేమనగా నారాయణుడే పరమసత్యమై ఉన్నాడు కనుక అతని నొక్కననే అర్చించవలెను. ఇదే సత్యము గరుడ పురాణమునందును పరోక్షముగా ఇట్లు వివరింపబడినది. మనుజుడు సమస్త వేదములను అవగాహన చేసుకున్నప్పటికీ సర్వశాస్త్రములందు నిష్ణాతుడైనప్పటికీ దేవదేవుని భక్తుడు కానిచో అతనిని పురుషార్థమునిగానే పరిగణించవలెను. అదే విధముగా శ్రీమద్ భాగవతము 5:18-12 నందున పరోక్షముగా ఇట్లు తెలుపబడినది. పూర్ణ పురుషోత్తముడుకు శ్రీకృష్ణ భగవానుని ఎడ అకుంఠిత భక్తి కలిగిన వాడు దేవతల సమస్త శుభగుణములను కలిగి ఉండి తీరును. దానికి విరుద్ధముగా భక్తిరహితుడు మనోకల్పన అనేది అంధకారమున పరిభ్రమించుచు అనిత్యత్వమునందే నియుక్తుడై తీరును. శ్రీమద్ భాగవతము 11:11-18 ఇంకాను ఇట్లు పలుకుచున్నది. ఎవరైని ఒకడు సమస్త ఆధ్యాత్మిక వాజ్మయమున నిష్ణాతుడై ఉండవచ్చును, కానీ అతడు భగవానునితో పరిచయం నొందుటలో విఫలత్వము నొందినచో అతనిని విద్య ఎంతయు గాడిద బరువు వంటిదని లేదా వట్టిపోయిన ఆవును మనుజుడు పోషించుట వంటిదని తీర్మానింపవచ్చును. అదే విధముగా శ్రీకృష్ణ భగవానునకు ప్రేమ దివ్య సేవను ఒసగడి స్వతంత్రత ప్రతి ఒక్కరికి, చివరికి స్త్రీలకు, శూద్రులకు, అడవి జాతి వారికి లేదా పాప జీవన స్థితుల యందు జన్మించిన ఏ జీవులకైనను ఒసగబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారమ్మా భారతి మాతాజీ. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ యందు నిష్ణాతుడైనట్టి ప్రామాణిక గురువుచే శిక్షణము గరుపబడినచో నరాధములు సైతము భక్తియుత జీవనమునందలి ఆ విధముగా ఉద్ధరింపబడగలిగినచో
వేద జ్ఞానమందు నిష్ణాతులైన పరమోన్నతులను గూర్చి వేరుగా పలుకునదేమున్నది? సారాంశమేమనగా, కృష్ణ భక్తి అనున్నది సర్వులకు వారు ఎవరైనప్పటికీ లభ్యమై ఉన్నది. అన్ని రకములకు సేవలకు దాని ద్వారానే కలిగడి ప్రయోజనమునకు అదే నిర్ధారణమై ఉన్నది. కనుక గురు శిక్షణము ద్వారా ప్రాప్తమయ్యేడు పూర్ణ జ్ఞాన సహిత భక్తి యోగమే ప్రతి జీవునికి అతడు మానవుడు కాకపోయినప్పటికీ ఉపదేశింపబడినది. ఈ విషయమును గరుడ పురాణమునందు ఇట్లు నిర్ధారింపబడినది. హరే కృష్ణ. కీటకములు, పక్షులు, మృగములు వంటివి కూడా శ్రీహరి యొక్క దివ్యమగు ప్రేమయుత సేవకు సంపూర్ణముగా శరణు పొందినచో అత్యున్నత పూర్ణత్వ జీవనమునకు నిక్కముగా ఉద్ధరింపబడును. ఇక మానవుల యందలి తత్వవేత్తల గూర్చి వేరుగా పలుకున్నదేమున్నది? కావున శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమును నిర్వహించుటకు చక్కగా యోగ్యత కలిగిన వారి కొరకే వెతుకవలసిన అవసరం లేదు. వారు చక్కని నడవడిక కలవారైనను లేదా శిక్షణము పొందని వారైనను, పండితులైనను లేదా మూర్ఖులైనను, పరమాసక్తులైనను లేదా సన్యాసాశ్రమమునందున్నవారైనను, ముక్తాత్ములైనను లేదా మోక్ష వాంఛితులైనను, భక్తియోగ నిర్వహణమునందు దక్షత కలిగిన వారు కాకపోయినను లేదా దాని యందు నిష్ణాతులైనను సరి అయిన నిర్దేశమున భక్తియుత సేవను నిర్వహించుచు పరమోత్కృష్ట స్థానమునకు ఉద్ధరింపబడుదురు. ఈ విషయము కూడా భగవద్గీత 9వ అధ్యాయంలో 30-32 శ్లోకముల యందు ఇట్లు ధృవపరపబడినది. నాన్న ఆపనా చదవనా? చదువుతాను. ఎవరేని ఒక్కడు అన్ని విధములకు పాపకర్మలకు పూర్తిగా అలవాటు పడి ఉన్నప్పటికీ సరియగు నిర్దేశమున శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవయందు నెలకొనుట తటస్థించినచో నిస్సంశయముగా అతడు పరమ సాధు పురుషుడనే భావింపవలెను. ఆ విధముగా మనుజుడు ఎవడైనను అంటే అతడు లేదా ఆమె ఎవరైనప్పటికీ పతిత స్త్రీ అయినను, అల్పజ్ఞ శూద్రుడైనను, మందుడగు వయసుడైనను, వీరందరి కన్నను తక్కువగు మనుజుడైనను శ్రీకృష్ణుని పాద పద్మముల శరణము మనఃపూర్వకముగా స్వీకరించినచో భగవద్ధామమునకు చేరుట ద్వారా అత్యున్నత జీవిత పూర్ణత్వమును బడియగలడు. ఈ మనఃపూర్వకమనడి యోగ్యత ఒకటియే మనుజుని జీవన పూర్ణత్వ స్థితికి గొనిపోగలడు. అట్టి నిజమైన మనఃపూర్వకత ఉదయించినంత వరకు శుచిత్వము, అశుచిత్వము, జ్ఞానము, అజ్ఞానము నడుమ భౌతిక పరిగణనలో భేదము గోచరించవచ్చును. అగ్ని సర్వదా అగ్నియే. కనుక మనుజుడు తెలిసి గాని తెలియక గాని అగ్నిని ముట్టుకొనినచో అది ఎటువంటి విచక్షణ లేకుండా తనదైన విధుల్లో వర్తించును. కావున సూత్రమేమనగా, హరిహరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః. సూర్యుడు తన శక్తివంతమగు కిరణముల ద్వారా అన్ని విధములకు కల్మషములను నిష్ఫలము చేయనట్లుగా సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణ భగవానుడు భక్తుని సమస్త పాప కర్మలను శుద్ధి కావించును. శ్రీకృష్ణుని విశుద్ధ భక్తునిపై భౌతిక భోగ ఆకర్షణ ఏమాత్రం పనిచేయదు. ఈ విషయమునకు సంబంధించిన లక్షలాది సూత్రములు శాస్త్రములందు కలవు. ఆత్మరామశ్చ మునయః. ఆత్మరాములైన వారు సైతము శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవకు ఆకర్షితులై ఉందరు. ఆపమంటారు? చదువుతారమ్మా శిరీష్. కేచిత్ కేవలయ భక్త్యా వాసుదేవ పరాయణః. కేవలము శ్రవణ కీర్తనముల ద్వారా మనుజుడు వాసుదేవుని గొప్ప భక్తుడు కాగలడు. నా చలతి భగవత్ పదార విందాల వనిమిషార్థమపి స వైష్ణవాగ్ర్యః. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల చెంత నుండి క్షణమాత్రమును వైదొలిగిన వాడు సమస్త వైష్ణవులలో పరమ ఘనునిగా భావింపబడును. భగవత్పార్షదతాం ప్రాప్తే మత్సేవయా ప్రతీతం తే. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని సాహచర్యమును పొందుటకు గూర్చి విశుద్ధ భక్తులు సునిశ్చితులై ఉన్నందున
సర్వదా అతని భక్తి యోగమున నెలకొని యుందురు. కనుకనే అన్ని ఖండములందును లోకములందును విశ్వములందును భక్తి యోగము అమలులో ఉన్నది. శ్రీమద్ భాగవతము తత్సంబంధిత శాస్త్రముల వచనం ఇదియే. ప్రతి చోట ఎరగా భగవత్ సృష్టి ఎందంతటను అని భావము. భగవానుని సమస్త ఇంద్రియములతో సేవించవచ్చును, లేదా కేవలం మనస్సుతోనైనను సేవించవచ్చును. కేవలము తన మనోబలముచే భగవానుని సేవించిన దక్షిణ భారతదేశ బ్రాహ్మణుడొకడు ఆ దేవదేవుని వాస్తవముగా అనుభూతమనర్చుకొనగలిగెను. తన ఇంద్రియములలో ఏదియో ఒక దానిని భక్తి యోగమునందు పూర్ణముగా నిలిపినట్టి భక్తునకు విజయము నిశ్చయమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని దేనితోనైనను సేవించవచ్చును. విశ్వమనంతటను ఎట్టి ఖర్చు లేకుండా లభించుడి పుష్పము, పత్రము, ఫలము, కొద్దిపాటి జలము వంటి పరమ సాధారణమైన వాటితో సైతము అతనిని సేవించవచ్చును. ఆ విధముగా విశ్వజీవులతో అతడు విశ్వమందంతటను సేవింపబడును. కేవలము శ్రవణం ద్వారా అతని సేవింపవచ్చును. ఆ దేవదేవుని కర్మలను కీర్తించుట లేదా పఠించుట ద్వారా అతనిని సేవించవచ్చును. కేవలము ఆరాధించుట ద్వారాను మరియు అంగీకరించుట ద్వారాను అతనిని సేవింపవచ్చును. హరే కృష్ణ. కేవలం అంగీకరించడం ద్వారా కూడా సేవించవచ్చునండి. ఒకసారి అంగీకరిస్తే మిగతావన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. బేసికల్లీ ఇప్పుడు అంగీకరించడంలోనే మన మెయిన్ ప్రాబ్లం వల్ల. నేను చదవనానన్నా, చదవండి. ఇన్ని మార్గాలలో ఏది పట్టుకున్నా చాలని చెప్తున్నారు. కర్మఫలమును అర్పించుట ద్వారా మనుజుడు శ్రీకృష్ణ భగవానుని సేవించవచ్చునని భగవద్గీత యందు తెలుపబడినది. అతడు ఏ కర్మ చేయునున్నది ముఖ్య విషయము కాదు. తామేది చేసినను అది అంతయును భగవంతుని చేతనే ప్రేరేపితమైనదని సాధారణముగా జనులు పలుకుతుందరు. కాని అంతటితో సరిపోదు. మనుజుడు వాస్తవముగా సేవకుని వలె భగవానుని పక్షమున కర్మ నొరనిప్పవలెను. ఈ విషయమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకము యందు ఇట్లు పలికెను. యత్కరోషి యదన్యాపి యజ్ఞహోషి దదాసి యత్క పశ్యసి కౌంతేయ తత్కృష్ట మదర్పణం. నీకు నచ్చినది లేదా వనరించుటకు నీకు వీలు సులువైనది ఏదైనను వనరింపుము. నీవు తినగలిగినది తినుము, నీవు అర్పించగలిగినది అర్పింపుము, దానము వసగలిగినది దానము చేయుము, చేయగలిగిన తపస్సును చేపట్టుము. కాని ప్రతిదీను కేవలము శ్రీకృష్ణ భగవానుని కొరకే వనరింపవలెను. వ్యాపారము చేసినచో లేదా ఏదేని ఉద్యోగము స్వీకరించినచో దానిని అతని పక్షమునే కావింపుము. ఏది భుజించినను దానిని ఆ దేవదేవునికి అర్పింపుము. తాను భుజించిన పిమ్మట అతడు దానిని తిరిగి నీ కోసం అగునని నిశ్చయుడివై ఉండుము. అతడు పూర్ణుడు కావున భక్తుడొసగినది అతడు అంగీకరించుట భక్తుని ప్రేమ కారణమే సంభవించును. కాని తిరిగి అది ప్రసాద రూపమున భక్తునకు వసగబడును. దానిని భుజించి భక్తుడు ఆనందము నొందగలడు. పర్యాయ పదములలో చెప్పవలెనన్నచో నీవు భగవత్ సేవకుడు వగుము. అదే చైతన్యమున ప్రశాంతముగా జీవించును. చరమముగా భగవద్ధామమును చేరుము. స్కంద పురాణము నుండి చెప్పబడినది. హరే కృష్ణ. అత్యుత్తమకు నేను వందనములు అర్పించుతున్నాను. ఏలన కేవలము అతని స్మరణ మాత్రము లేదా అతని పవిత్ర నామాచరణమున మనుజుడు సమస్త తపోయజ్ఞ క్రియాదుల పూర్ణత్వమునకు వడయగలడు. ఈ విధమునే సర్వత్రా అనుసరించవలసి ఉన్నది. శ్రీమద్ భాగవతమున 2వ అధ్యాయము 3:10 ఈ క్రింద విధముగా తెలుపబడినది. మనుజుడు కోరికలతో నిండి ఉండను లేదా కోరికలు లేకున్నను పూర్ణత్వము కొరకై ఈ అమోఘమును భక్తి యోగ పదమును అనుసరింపవచ్చును. సమస్త దేవీ దేవతలకు దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడే మూలము కనుక వారందరినీ సంతృష్టిపరచుటకు మనుజుడు ఆతురత పడవలసిన అవసరం లేదు. వృక్షములకు నీరు పోయుట ద్వారా మనుజుడు కొమ్మలను రెమ్మలను పోషించుతూ జీవనము కలిగించినట్లుగా శ్రీకృష్ణ భగవానుని సేవించుట ద్వారా అతడు అన్యమగు శ్రమ లేకనే దేవీ దేవతలందరినీ అప్రయత్నముగా సేవించగలడు. భగవానుడు సర్వవ్యాపి అయిన వాడు కనుక అతని సేవ సైతము వ్యాపకమై ఉన్నది. స్కంద పురాణమునందు ఈ సత్యము ఈ విధముగా సమర్థింపబడినది. హరే కృష్ణ. మాయ చదువుతారండి? చదువుతున్నానండి.
శంఖ చక్ర గదా పద్మధరుడగు దేవదేవుని అర్చించినప్పుడు నిక్కముగా ఇతర దేవతలందరూ అప్రయత్నముగా అర్చింపబడుదురు. పూర్ణ పురుషోత్తముడగు ఆ శ్రీహరి సర్వవ్యాపకుడగుటయే అందులకు కారణము. కనుక కర్తృత్వ ఉద్దేశపూర్వక నిమిత్త మాత్ర సంప్రదానార్థక సంబంధార్థక ఆశ్రయార్థకాది అన్ని పరిస్థితుల యందును ప్రతి ఒక్కరూ అట్టి భక్తి యోగముచే లాభము నొందగలరు. భగవానుని అర్చించువాడు అర్చింపబడు భగవానుడు భగవానుని అర్చించుటకు గల కారణము తత్కార్యములకు అవసరమగు వాని మూలము అట్టి అర్చనము జరుగు స్థలము మొదలగు అంశములన్నీయును ఆ కార్యముచే లాభపడగలవు. భౌతిక జగత్తు ప్రళయ సమయమునను భక్తి యోగ విధానమును అమలుపరచవచ్చును. కాలేన నష్ట ప్రళయే వాణీయం. వేదములు నశింపకుండా కాపాడును గనుక భగవానుడు ప్రళయమందును అర్చింపబడును. అతడు ప్రతి యుగమునందును ఆరాధింపబడును. శ్రీమద్ భాగవతమున తెలుపబడిన విధముగా పూర్ణ పురుషోత్తముడగు వాసుదేవుని స్మరణమును క్షణమాత్రము విడిచినప్పటికీ అది గొప్ప నష్టము, గొప్ప భ్రాంతి, గొప్ప విపరీతమే అయ్యున్నది. జీవితమునందరి అన్ని స్థితులయందు ఆ దేవదేవుని అర్చింపవచ్చును. ప్రహ్లాదుడు, పరీక్షన్ మహారాజు తల్లి గర్భమునందున్నప్పుడే భగవానుని అర్చించిరి. కేవలము 5 ఏళ్ల చిరుత ప్రాయము నాడే ధ్రువుడు శ్రీకృష్ణుని అర్చించెను. పూర్ణ యవనమునందును భక్త అంబరీషుడు భగవానుని ఆరాధించెను. వృద్ధావస్థయందు ధృతరాష్ట్రుడు భగవానుని అర్చించెను. దేవదేవుని అజామిళుడు తన మృత్యు సమయమున అర్చన చేయగా చిత్రకేతువు స్వర్గ నరకముల రెండింటి యందును అతనిని అర్చించెను. నరకలోక వాసులు పవిత్ర హరినామమును ఉచ్చరించుట ఆరంభించినంతనే వారు స్వర్గలోకమునకు ఉద్ధరింపబడుట ఆరంభమయ్యనని నరసింహ పురాణము నందు తెలుపబడినది. ఉచ్చేత యన్నాం యుదితే నరకోపి అని పలుకుచు దుర్వాసముని సైతము ఈ అభిప్రాయమును సమర్థించినాడు. అనుగా కేవలము పవిత్ర హరినామము కీర్తించుట ద్వారా నరకలోక వాసులు వారి నరకయాతనల నుండి విడుదల పొందిరి. కనుక సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజులకు తెలియజేసిన శ్రీమద్ భాగవత సారాంశం ఏమనగా, ఓ రాజా, చివరకు నిర్ణయింపబడినదేమనగా, సన్యాశ్రమము నందున్న వారు యోగులు, కామ్యకర్మ భోగపరాయణులు అనడి ప్రతి ఒక్కరూ తమ యత్నములందు వాంఛిత జయమును సాధించుటకు పవిత్ర హరినామమును నిర్భీతిగా కీర్తించవలసి ఉన్నది. శ్రీమద్ భాగవతము 2:1-11 అదే విధముగా శాస్త్రములందు పలుచోట్ల పరోక్షముగా ఇట్లు సూచింపబడినది. 1. మనుజుడు సమస్త వేద శాస్త్రాపారంగుతుడైనప్పటికీ పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని భక్తుడు కానిచో నరాధమునిగానే పరిగణింపబడును. 2. గరుడ పురాణమునందు, బృహన్నారదీయ పురాణమునందు, పద్మ పురాణమునందు ఈ విషయము పునరుక్తి గావింపబడినది. భగవద్భక్తికి లోపించిన వానికి వేద జ్ఞానము తపస్సుల వలన కలుగున ప్రయోజనమేమి? 3. వేలాది ప్రజాపతులైనను ఒక్క భక్తునితో పోలిక ఎట్లు సాధ్యపడును? 4. శ్రీకృష్ణ భగవానుని సేవయందు నెలకొనకుండా సన్యాసి గాని, గొప్ప దయామయుడు కాని, యశోవంతుడు గాని, గొప్ప తత్వవేత్త గాని, గొప్ప తంత్రగాడు గాని మరి ఎవరు గాని వాంఛిత ఫలమును సాధింపజాలరని సుఖదేవ గోస్వామి పలికి ఉన్నాడు. శ్రీమద్ భాగవతము 2:4-17 నందు వివరించబడినవి. 5.
ఏదేని ఒక ప్రదేశము స్వర్గము కన్నను అతి మహిమాన్వితమై ఉన్నప్పటికీ అచ్చట వైకుంఠపతి లేదా శుద్ధ భక్తుని కీర్తనము లేనిచో వెంటనే అచ్చటి నుండి నిష్క్రమించవలను. 6. శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమునందు నిలిచియుండుట కొరకు విశుద్ధ భక్తుడు 5 విధములకు ముక్తులను నిరాకరించను. హరే కృష్ణ. శారదమ్మ చదువుతారమ్మా? కడపటి చదువుతానండి. కనుక కడపటి సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవానుని మహిమలను సర్వదా సర్వత్రా ప్రకటింపవలసి ఉన్నది. మనుజుడు ఆ దేవదేవుని మహిమలను తప్పక శ్రవణము చేయవలెను, కీర్తించవలెను, సర్వదా స్మరించవలెను. ఏలయన అది ఏ జీవితమునందు అత్యున్నతమైన పూర్ణత్వ సిద్ధి అయి ఉన్నది. కామ్య కర్మము భోగమయ దేహమునకు పరిమితమైనటిది. యోగము యోగశక్తిని పొందుట కొరకే పరిమితమైనట్టిది. తత్వము జ్ఞాన సముపార్జన వరకే పరిమితమైనట్టిది. ఇక జ్ఞానము మోక్షము పడియుట వరకే పరిమితమైనట్టిది. వీటిని అనుసరించినప్పటికీ ఆయా కర్మలు నిర్వహించుటలో పరస్పర విరుద్ధతలు గోచరింపగలవు. కాని శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు భక్తి యోగమును స్వీకరించుటయందు ఎట్టి పరిమితి గాని నభయము గాని లేవు. భగవత్ కరుణచే ఆ విధానము అప్రయత్నముగా చివరి స్థితిని చేరగలదు. భక్తి యోగమునందరి తొలి దశలో జ్ఞానము యొక్క ఆవశ్యకత ఉన్నట్లుగా గోచరించినను ఉన్నత స్థితి యందు మాత్రము అట్టి జ్ఞానపు అవసరము ఏమాత్రము లేదు. కనుక భక్తి యోగము విశుద్ధ భక్తియుత సేవైనందు నెలకొనుటే పరమోత్తమము లాభదాయకమునగు అభివృద్ధి పదమై ఉన్నది. హరే కృష్ణ. అనుపమ చదువుతారమ్మా? గడిచిన 4 శ్లోకములందు శ్రీమద్ భాగవత సారము కొన్ని మార్లు నిరాకారవాదిచే తమకు అనుకూలమగు భిన్నమైన వ్యాఖ్యానము కొరకు గట్టిగా పిండి వేయబడుచుండును. కానీ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమనగా ఆ 4 శ్లోకములు ప్రప్రథమమున స్వయముగా దేవదేవుని ద్వారానే వర్ణింపబడినవి. దేవదేవుని కూర్చిన ధారణమే లేని కారణమున వాని అందు ప్రవేశించుటకు నిరాకారవాదికి ఎట్టి అవకాశమూ లేదు. కావున నిరాకారవాది తమ కొరకు ఎట్టి వ్యాఖ్యానమైనను పిండి తీసినా తీయవచ్చును. కానీ అవి ఎన్నడూ బ్రహ్మదేవుని పరంపరలో సుశిక్షితులైన వారిచే అంగీకరింపబడవు. ముందు రానున్న శ్లోకములలో ఈ విషయము స్పష్టపరపబడగలదు. ఇంతియేగాక శృతులు ధృవపరచునదేమనగా పరమసత్యమగు భగవానుడు విద్వజ్ఞానముతో గర్వించు వానికి ఎన్నడూ ప్రకటము కాబోడు. ఈ విషయమున శృతి మంత్రము కఠోపనిషత్తు 1:2-23 స్పష్టముగా ఇట్లు పలుకుచున్నది. నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధాయ న బహుదా శృతేన యామే వైష వృణుతే తేన లభ్యంతస్తైష్య ఆత్మా వివృణతే తనం స్వాం. ఈ విషయం అంతయు స్వయముగా భగవాను చేతనే వివరింపబడి ఉన్నది. అతని రూపలక్షణము మెరుగని వాడు గురు శిష్య పరంపరలోనున్న భాగవతులచే బోధితుడు కాకుండా శ్రీమద్ భాగవత సారమును అవగతము చేసుకొనజాలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆ విధంగా ఈ 4 శ్లోకాలు మనకి టోటల్ మొత్తం సారాంశం అంతా చెప్పుకుంటూ వచ్చిందమ్మా. మనకి మాయా ఏంటిది, నిరాకార బ్రహ్మ తేజస్సుని పూజించే వాళ్ళ గురించి చెప్పుకొచ్చారు. అది ఎలాగ నిరాకారంతో కాకుండా భగవంతుడి రూపం ఉన్న వ్యక్తిగానే మనం స్వీకరించాలి. అయితే భౌతిక బంధం నుంచి ఎట్లాగా భౌతిక బంధంతో ఉండిపోతున్నామో ఆత్మ సాక్షాత్కార ప్రయత్నం చెయ్యకపోవడం వల్లే అది జరుగుతున్నది. అది క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారు. ఇదేమవుతుందంటే మెటీరియలిస్టిక్ వరల్డ్, ఇంద్రియానందం కోసం ఎట్లాగ మనం ఇదైపోతుంటామో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి కొంత స్వాతంత్రం ఉంది. మనకి భగవంతుడు
భగవంతుడి ధామం నుంచి మనం రెండో శ్లోకంలో చూసాం, భగవంతుడి ధామం నుంచి బయటికి రావడానికి మనం ఆ స్వాతంత్రంతోనే వచ్చాము, మళ్ళీ ఆ స్వాతంత్రంతోనే వెళ్ళగలగాలి. మనం స్వతంత్రంగా భగవంతుని చేరుకుంటాను, భగవంతుని సేవ చేసుకుంటాను, ఆ భక్తి వచ్చేంత వరకు ఆయన రాసుకొచ్చారు. మనస్సుకు తగ్గ శరీరం మనకు దొరుకుతూనే ఉంటుంది, మనసుకు తగ్గ శరీరంలోనే మనం ఎప్పటికీ ఉంటాము. మనంతట మనం స్వాతంత్రంగా భగవంతుని చేరుకుంటాను అని ప్రయత్నం చేసేంత వరకు ఈ సుడిగుండంలో చిక్కుకునే ఉంటాము. అది క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరికి శరీరం కావాలంటే అదే దొరుకుతుందా నాన్న? అంతే పిన్ని, అంతే పిన్ని. మనము ఎవరికి ఏ శరీరం కావాలంటే అదే దొరుకుతుంది, అది కరెక్ట్. అంటే మొదటి వరకు కూడా 1-2 సార్లు మనం చెప్పుకొచ్చాము ఇది, ఈ విషయము ఎలాగుంటుందంటే, మనకి ఒక రోడ్డు మీద వెళ్తూ ఒక బెంజ్ కార్ చూసి అరే నాకు ఆ కారు ఉంటే బాగుండని మనం అనుకుంటే భగవంతుడు మనకు ఆ కారు ఇస్తాడు, భగవంతుడు మనకు ఆ కారు ఇస్తాడు. అది ఇప్పుడు ఇవ్వడు, మన కర్మఫలం ప్రకారం ఏదో ఒక జన్మలో అది వస్తుంది. అయితే మనం ఇది ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఇది వరకు నాకు ఫలానా విల్లా కావాలి అనుకుంటే ఆ విల్లా మనకు సొంతం అయిపోతుంది. అయితే మానవ రూపంలో సొంతం చేసుకుంటామో, అందులో ఎలకగా పుట్టి సొంతం చేసుకుంటామో, అది మన కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. అవుతుందమ్మా, అది చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం, అది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం. రోడ్డు మీద ఒక సినిమా పోస్టర్ చూసి మనసు చలించిందా, ఆ పోస్టర్ లో ఉన్న వ్యక్తికి మనం అట్రాక్ట్ అయ్యామా, ఆ అట్రాక్షన్ తీర్చుకోవడం కోసం ఆ పోస్టర్ లో ఉన్న వ్యక్తి మనము కూడా కలవాల్సిందే, కలుస్తాము. అవి 2 బిల్లులుగా కలుస్తామో, 2 బల్లులుగా కలుస్తామో, 2 నల్లులుగా కలుస్తామో అనేది మన కర్మ, వాళ్ళ కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన విషయం. వాళ్ళు కోరుకోలేదు కదా నాన్న, మనమే కదా కోరుకున్నాం. అమ్మ, మనం కోరుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పోస్టర్ లో దిగారు, అది కర్మ. మన జనాల్ని రెచ్చగొట్టడం కోసమని వాళ్ళ పోస్టర్ లో దిగారు. చాలా ప్రమాదకరమైన విషయం. మనం కూడా అట్రాక్టివ్ డ్రెస్సెస్ వేసుకుని ఒక వ్యక్తిని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే, మనకు సంబంధం లేని వ్యక్తిని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ కర్మ మనకు చుట్టుకుంటుంది. మనము ఒక బ్రహ్మచారి మనసును కానీ చలించామా, అది ఎంతో పాపం అయిపోతుంది. దానికి రెడీ అయ్యి ఆ పని చేస్తారని అర్థం అన్నమాట. ఏం పిన్ని? దానికి రెడీ అయ్యి వాళ్ళు ఆ పని చేశారు, అలా రెడీ అయ్యారు. అది జ్ఞానం లేక సగము, బట్ కేవలం చేసేది ఏంటి, అట్రాక్షన్ కోసమే కదా వాళ్ళు చేస్తున్నారు, మన అటెన్షన్ డ్రా చేయడం కోసమే కదా అట్లాంటి డ్రెస్సులు వేసుకుని దిగుతున్నారు. అందుకే ఆ కర్మ వాళ్ళు తీర్చాల్సిందే. అవి గరుడ పురాణంలో రాసున్నాయి పినివని. అట్లాగే మనం చెప్పుకొచ్చాం కూడా, మనకి కానిదాన్ని మనం అనుభవిస్తే ఎటువంటి పాపం వస్తుందో, మనకి కానిది మనం అనుభవిస్తే, అంటే మనకి కానిది మనం అంటే కేవలం ఆస్తి కాదు, పేరు కూడా. మనం చేయని పనిని మనం చేసినట్లు నమ్మించగలిగి ఒకళ్ళని నమ్మిస్తే, మన వల్ల నమ్మిన వాళ్ళకి సేవ చేయడానికి మళ్ళీ మనం జన్మ ఎత్తాల్సిందే. మనం ఒక దొంగ సన్యాసి 1000 మందికి ఆయనతో సేవ చేయించుకుంటే 1000 జన్మలెత్తి ఆ 1000 మందికి సేవ చేయాల్సిందే. రూపం పడితే ఈయన కూడా కుక్క రూపంలో వెళ్ళి వాళ్ళకి సేవ చేయాల్సిందే. వాళ్ళ కర్మల ప్రకారం అలా వస్తుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని రోజు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంత మాత్రాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నాను మాత్రాన్ని అంత ఈజీగా అవ్వదు. అది కేవలం భగవంతుని నమ్ముకుని భగవంతుని ఆశ్రయించిన నాడే. ఎందుకంటే కర్మ సిద్ధాంతం కావడం అంత ఈజీ కాదు. కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు అలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది, ఇలా జరిగింది కాబట్టి అలా జరిగింది, అది అసలు మన వల్ల కాదు. అట్లా చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే నా అన్నదే మిగిలిపోతుంది. ఎప్పుడైతే మిగిలిందో మళ్ళీ మనస్సు నా అన్నదానికి వెళ్ళిపోయి అది వెళ్ళి అహంకారాన్ని పోషిస్తుంది. ఆ అహంకారానికి తగ్గట్టు మళ్ళీ శరీరం వచ్చేస్తుంది. మన ప్రతి చర్యలోనే నాన్న తీసేయగలగాలి. వ్యాపారం భగవంతుని ఆనందం కోసం చేయాలి అని రాసుకొచ్చారు. వ్యాపారాన్ని కూడా కానీ మన సిస్టమ్ అంతా ఎలాగుంది, ప్రతిరోజు కూడా క్లాస్ లో మార్కులు వచ్చాక నీ మార్కులు, నేను గొప్పవాడిని, నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, నాకు సన్మానం జరిగింది, నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది, ఇదంతా నా దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఒకసారి ఉద్యోగ రుచిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంత గొప్పగా చేసావు కాబట్టి నీకు జీతం ఇచ్చాము, నీకు ఇంత శాలరీ పెంచాము, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అక్కడ నా అన్నది తీసిగలగాలి. ప్రతి ఒక్కరికి గొప్పవాడిని అన్న భావన ఉంటుంది.
నా కెపాసిటీ ఏంటి, నేను ఇలాంటి పని చేయను ఏమిటి అన్న భావన వచ్చేస్తుంటుంది. అది శ్రీరాముడు ముందు రోజు రాత్రి దాకా మన్నాడు పొద్దున రాజు అయిపోతాడు. శ్రీరాముడు మన్నాడు తెల్లారితే లేస్తే రాజు అయిపోతాడు. అక్కడ దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారము రాముడు నా కెపాసిటీ ఏంటి, నేను ఎందుకు చేయాలని ఒక్క నిమిషం ఆలోచించాడా? ముందు రోజు ఎలా ఉన్నాడో ఆ రోజు చెప్పినా కూడా అలాగే ఉన్నారండి. ఏం పిన్ని? రాజ్యాభిషేకం ఇస్తానన్నప్పుడు అలాగే ఉన్నారు, అడవికి వెళ్ళమన్నప్పుడు అలాగే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇది నా కెపాసిటీ ఏంటి, నేను ఎందుకు అడవికి వెళ్ళాలని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ధర్మరాజు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ రాజులే. ప్రతి రాజుకి కూడా వాళ్ళ కెపాసిటీ ఉంది. నేను ఎందుకు ఇలా చెయ్యాలి, నా శక్తి ఏంటి, ఒక్క రోజు ధర్మరాజు ఆలోచించలేదు. ఈ కిరీటంతో పనేమీ లేదు అన్నట్టు పెట్టేశారు అక్కడ. ఇంతమంది సభలో జరుగుతున్న జూదంలోని న్యాయం లేకపోతే ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళందరి సమక్షంలో జరిగింది ధర్మమే కాబట్టి నేను పాటిస్తున్నాను, ధర్మాన్ని పాటిస్తున్నాను, నాకు దీంతో సంబంధం లేదు అని వెళ్ళిపోయాడు. దూతుందమ్మా, నా కెపాసిటీ నేను ఒక్కరోజు వాళ్ళు ఆలోచించి తిరుగుబాటు చేయలేదు. అదేంటంటే అది ఎగ్జాక్ట్లీ నాది అని అనుకున్నంత కాలం కూడా ద్రౌపది దేవి తీసేస్తుంటే అంత చేసి ఆఖరికి చేతులు ఎత్తేసింది, నేను ఇంకేమీ చేయలేను, నా వల్ల కాదు అని. ఈ కృష్ణ అని 2 చేతులు ఎత్తేసిన తర్వాత కృష్ణుడు వచ్చేసాడు. అర్థమవుతుందమ్మా? అలాగా అంతటి శరణాగతి పొందగలగాలి. ఆయన రాసుకొచ్చారు చూసారా? సో మీ సొంత వాళ్ళ కోసం కాదు మీరు పాటుపడవలసింది అని. మీ సొంత వాళ్ళ కోసం మీరేం పాటుపడాల్సిన అవసరం ఏమీ లేదు, భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడి సేవలోనే ప్రతిదీ చేయగలగాలి. అది అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. ఎస్పెషల్లీ కలియుగంలో రాను రాను కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ నాన్న భావంతోనే చుట్టూరు పెరిగిపోతుంది. మనం టీవీ ఆన్ చేస్తుంటే నీ కళ్ళు బాగుండాలి, నీ చెవులు బాగుండాలి, నీ పళ్ళు బాగుండాలి అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి తప్పితే వేరేటేమి కాదు. అంతా కూడా నాన్న భావన వస్తున్నాయి. నా భావం తీసేసి భగవంతుని ఆనందం కోసం చేస్తున్నాను అన్న భావాన్ని నింపుకోవడం అంత సులభం కాదు. అది నిలుపుకున్న నాడు ఈ కర్మబంధం నుంచి కూడా భగవంతుడు తీసేస్తాడు. చూసి రాసుకొచ్చారు కదా, 5 కడుపులో ఉన్న వాళ్ళని ఎట్లా సేవించగలిగారు, ప్రహ్లాదుడు ఎట్లా సేవించగలిగాడు, ధ్రువుడు ఎట్లా సేవించగలిగారు, ఏ దశలో వాళ్ళు సేవించినా సరే వాళ్ళని భగవంతుడు రక్షించుకొచ్చేసాడు. సంపూర్ణ శరణాగతి అది ఎప్పుడు వస్తుందో ఆ నిమిషం నేను మీకోసం ఉన్నాను అని చెప్పి వస్తున్నారు. అది ఎందుకంటే చలించడం చాలా సులభం. చలించడం మన చేతిలో ఉన్న శక్తి, అది మన చేతిలో ఉన్న శక్తి, అది మనకున్న స్వాతంత్రం, ధర్మరాజు చూస్తున్నాడు, దుర్యోధనుడు అదే చూస్తున్నాడు, కానీ ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? లక్ష్మణుడు సీతాదేవిని చూశాడు, రావణాసుడు సీతాదేవిని చూశాడు, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు? చలించే భావన అవతల వ్యక్తిలో లేదు, మనలో ఉంది. ఒకసారి చలించడం మొదలు పెడితే మాయ మనల్ని తీసేసుకుంటాం. దాన్ని ఆ నిమిషం అయితే మనం చలించలేదు, అప్పుడు మాయ వెళ్ళిపోయి కృష్ణుడు వస్తాడు. మనం చలించిన నిమిషం కృష్ణుడు వెళ్ళిపోయి మాయ వస్తుంది. 2 ఒక చోట ఉండలేదు. అర్థమవుతుందమ్మా? సో ఇవన్నీ మనకి ఈ 4 శ్లోకాల్లోనే ఎంత తాత్పర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. సో ఇంకేం చెప్పుకొచ్చారు? భక్తి లేకపోతే ఎటువంటి జన్మ అయినా వృధాయే. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వేదాంతులు, వీళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని సంతోష పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే సేవలో భక్తి లేదు. భక్తి సేవతో మాత్రమే మీరు సంపూర్ణ సంతోషంగా ఉండగలుగుతారు. ఏమని రాసుకొచ్చారు? ఇంకే ఒక ఏంటది 5వ పాయింట్లో రాసుకొచ్చారు. ఏదైనా ఒక ప్రదేశము స్వర్గము కన్నను అతి మహిత్వమై ఉన్నప్పటికీ అచ్చట వైకుంఠాపతి లేదా శుద్ధ భక్తుని కీర్తనము లేనిచో వెంటనే అచ్చట నుంచి నిష్క్రమించవాలి. ఇలాంటి ప్రదేశంలో నిలబడాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే దానివల్ల ఉపయోగం మాత్రమే జరుగుద్ది, మరింత చెడు మాత్రమే జరుగుద్ది. ఈ 6 సూత్రాల్లాగా ఇచ్చుకొచ్చారు. మొత్తం అన్ని పురాణాల్లోంచి తీసుకొచ్చి అన్ని పురాణాల్లో కూడా భగవంతుని భక్తి మార్గం వల్లనే ఈ జన్మ మృత్యు చక్రంలోంచి బయటపడగలము అని రాసుకొచ్చారు. ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమునందు నిలిచి ఉండేట కొరకై విశుద్ధ భక్తుడు 5 విధములకు ముక్తులను నిరాకరించును. మళ్ళీ ఆ డీటెయిల్ కొంచెం చూడాలి అది. సో
అర్థమవుతుంది కదమ్మా. సో ఈ 4 భాష్యాలు మళ్ళీ ఇంకోసారి మీరు చదువుకోగలిగితే బాగుంటుంది. మనం అనుకున్నా సరే ఈ 4 భాష్యాలు మొత్తం సారాంశం లాగా వచ్చింది. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇదే ఒక అధ్యాయంలా ఉంది. ఇదే ఒక అధ్యాయంలో ఇది ఈ 4 చాప్టర్లే 4 శ్లోకాలే పుస్తకం లాగా ఉంది యాక్చువల్ గా. అవును. ఇక్కడ ఈ 5 పాయింట్లను ఆ కిందదన్నా కనీసం బాగా చదివితే ఇంకొంచెం అర్థం అయిపోతుంది. ఈ 5 విధములకు ముక్తులు ఏంటి అన్నది కిందకి వచ్చింది అక్కడ. మనం అవి చదివితే బాగుంటుంది. ఈ 5ను దాని కింద సో మళ్ళీ చాలా బాగుంది. భగవంతుడు బ్రహ్మదేవునికి చెప్పిన జ్ఞానము నారదుడికి చెప్పారు, నారదుడు వ్యాసుడికి చెప్పారు, వ్యాసుడు సుఖదేవ గోస్వామికి చెప్పారు, సుఖదేవ గోస్వామి నుంచి మనకు వచ్చింది. ఇది పరంపరలో వచ్చిందే మనకు నిలబడతాది. ఇదే పాయింట్స్ మనం రకరకాల పుస్తకాల్లో చదువుకుంటున్నాం కానీ డెప్త్ గా లేదు, ఇంత డీటెయిల్డ్ గా లేదు. ఫైనల్ గా జ్ఞానం కాదు, అంతా చదివిన తర్వాత భక్తి వైపు వెళ్ళిపోగలగాలి, భక్తి మార్గంలో కొంచెమైనా వెళ్ళగలగాలి. సరే ఇంకేముందమ్మా? టైం అవుతున్నావు కదా, 8:40. సో నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందాం. నెక్స్ట్ శ్లోకం మళ్ళీ ఇలాగే ఈ ఒక్క చాప్టర్ కొంచెం చదివేసుకుందాం. ఇలాగ ఇంకెన్నో లేవులేండి, 10 అలాగే 2 శ్లోకాలు చదువుతున్నాను. 2 3 చదువు. అలాగే నాన్న ఇలాగే చదువుతాను. ఈ చాప్టర్ అయిపోద్ది, నెక్స్ట్ వీక్ అయిపోద్దిలేండి అధ్యాయం. ఓకే సరే, నరసింహార్త్ పాడుకుందామమ్మా. పాడతారా ఎవరైనా? లేతే పిల్లలైతే ఇక్కడ ఉన్నారు. సరే పాడేసేయండి అమ్మా, మీరు పాడేసేయండి. లీడ్ ఫోర్. నమస్తే నరసింహాయ
नरसिंहदेव की जय, प्रहलाद महाराज की जय। हरे జై ప్రతాప్తనమ్మా శ్రీలా ప్రభుపాద్ की जय।